హాయ్ అండి. మా వినాయకుడి నిమజ్జనం అయితే ఈ రేపు చేసాము. దానికైతే ప్రసాదాలకైతే పులిహార, ఉండ్రాళ్ళు, లడ్డు ఇవైతే ప్యాకింగ్ చేయడానికైతే కూర్చున్నాము. నేను, అజయ్, జస్సు, మణి అన్నయ్య, మై బోత్ సిస్టర్స్, ఇంకా కొంతమంది గణేష్, ఇంకా కొంతమంది కలిసి అయితే ఇవన్నీ ప్యాక్ చేసాము. మా అన్నయ్య వాళ్ళు ఇంకా ఇద్దరు కజిన్స్ వాళ్ళైతే ఆ దండలు కొన్ని ఐటమ్స్ తేయడానికి ఉన్నాయి వినాయకుడికి, అవి తేయడానికి అయితే వెళ్ళారు. మేమైతే ఈ వర్క్ అయితే మేము చేసాము. ఇవి వచ్చేసి లడ్డు అనమాట, మామూలుగా వినాయకుడి దగ్గర లడ్డు. ఇది వచ్చేసి మా వినాయకుడు. మేమైతే గుడికి ఏంటంటే ఇంతకుముందు బ్లాక్ మార్బుల్స్ ఉండేవి కదా, ఇప్పుడు మొత్తం అంటే వైట్ మార్బుల్స్తో అయితే చేయించాము. చాలా ఇయర్స్గానే బ్లాక్ మార్బుల్స్ ఉన్నాయి కదా, అందుకే కొంచెం చేంజ్ చేద్దామని చెప్పి వైట్ మార్బుల్స్ అయితే వేయించాము. మా గుడి ఓపెన్ చేసి 40 years అయింది. 40 years నుండి మేము ఈ టెంపుల్ని అయితే రన్ చేస్తున్నాము. తరుణ్ వాళ్ళైతే తర్వాత వచ్చారు, ఆ పని అవన్నీ చూసుకుని తరుణ్, సిద్ధు వీళ్ళు అయితే వచ్చారు. అక్కడ ఏంటంటే 10 days అంటే మామూలుగా మా కజిన్స్ వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు మా గుడి యూత్ వాళ్ళకైతే ఆ కండువాలు ఇచ్చారు. తరుణ్ వాళ్ళు వెళ్ళి వినాయకుడి బ్యాగ్కి డెకరేషన్కి వచ్చేసి కొబ్బరి మట్టలు తెచ్చారు. ఇంకా తర్వాత అయితే గజమాల మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాం, ఆంజనేయులు అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాం. అక్కడ నుండి అయితే మా అన్నయ్య, తిరుమల అన్నయ్య, తరుణ్, సిద్ధు, అజయ్ వీళ్ళైతే బయటికి తీసుకొచ్చారు. డప్పులు అయితే కంపల్సరీ అయితే ఉండాలి, అది బయటకు తీసుకొచ్చేటప్పుడు. ప్రతి ఇయర్ నిమజ్జనం అప్పుడు డప్పులు, కోలాటం ఇవైతే కామన్గా జరుగుతాయి. మా అన్నయ్య వాళ్ళందరూ అయితే ఇప్పుడు ఆ గజమాలు తీసుకెళ్తున్నారు. అండ్ ఇదైతే మేమైతే ఎప్పుడు అంటే బిఫోర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ని బట్టి అయితే అలా పెడుతున్నాము. అక్కడ నుండి ఇప్పుడైతే బొమ్మకి గజమాల వేస్తున్నారు. మా సాయన్నయ్య అండ్ తరుణ్ వీళ్ళిద్దరూ కలిసి అయితే గజమాల వినాయకుని మెడలో వేస్తున్నారు. 108 నిమ్మకాయలతో మేమైతే దండ కూడా గుచ్చారు. అది వేసేటప్పుడు నేను షూట్ చేయలేదు. వీళ్ళైతే గులాం కొట్టుకోవడం అప్పుడే స్టార్ట్. గులాం అంటే అది పింక్ కలర్ అనమాట. తర్వాత అయితే ట్రాక్టర్కి కొబ్బరికాయలు కొట్టారు. ఫస్ట్ అయితే మా మావయ్య కొట్టారు, తర్వాత మా కజిన్స్ వాళ్ళందరూ అయితే వాళ్ళు కొట్టారు తర్వాత కొబ్బరికాయలు. యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చేసి ముందుకైతే కదిలించారు. తర్వాత ఏంటంటే అక్కడ అది వాటర్లో సర్ఫ్, పసుపు, కుంకుమ వేసి అయితే అక్కడ పోస్తారు. ఇదైతే కోలాటం. ఎవ్రీ ఇయర్ కోలాటం వాళ్ళు, డప్పులు వాళ్ళు చేంజ్ అవుతున్నారు. నేను వీడియోస్ తీస్తున్న దగ్గర నుండి ముందైతే సేమ్గానే ఉండేవాళ్ళు, ఇప్పుడైతే చేంజ్ అయ్యారు. ఇక్కడ కోలాటం, అక్కడైతే వాళ్ళు డ్యాన్స్ వేయడం అయితే మొదలు పెట్టేశారు. నాకు డప్పులకి డ్యాన్స్ వేయడం అంటే చాలా ఇష్టము. వేసే వాళ్ళని చూడడం, వేయడం కాదు, వేసే వాళ్ళని చూడడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ డప్పులకి వాళ్ళు ఒక సింగ్ మెయింటైన్ చేస్తూ డ్యాన్స్ వేస్తారు. అజయ్ వాళ్ళైతే వేస్తున్నారు. బొమ్మ అయితే అక్కడ కొంతమంది బియ్యం, కొబ్బరికాయలు, అగరబత్తులు ఇచ్చి అయితే కొంచెం పూజ చేయించుకుంటారు. అజయ్ వాళ్ళైతే డ్యాన్స్ వేస్తున్నారు. తర్వాత అయితే మా మణి అన్నయ్య కూడా వచ్చారు. డ్యాన్స్ వేసేటప్పుడు ఏముండదు, కానీ వేసి నెక్స్ట్ డేకి ఉంటాయి అమ్మ నొప్పులు, బాబోయ్ మామూలుగా ఉండవు. ఇదైతే కోలాటం అయితే ఈసారి రెడ్ కలర్ థీమ్ డ్రెస్సెస్ మేమైతే మూవ్ అవుతున్నాం. నాకైతే ప్రతి ఇయర్ ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వినాయకుడి నిమజ్జనం అంటే మాత్రం ఊరు వెళ్ళాలి. ఎందుకంటే అది మా ఓన్ టెంపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఆ ఊరేగింపు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ అయితే ఊరు వెళ్తాను కంపల్సరీ. లాస్ట్ ఇయర్ అయితే నాకు 1 or 2 ఫీవర్ ఉన్నా కానీ అదేం పట్టించుకోండి. అజయ్ వాళ్ళందరూ కలర్ తీసుకొస్తున్నారు. వీళ్ళైతే డప్పులు వాళ్ళు. ఇతనైతే కూలింగ్ గ్లాసెస్ పెట్టారు, నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి అయితే వీడియో తీశాను. వీళ్ళు నార్మల్ అందరూ డప్పులు కొడుతున్నారు. నాకు చాలా ఇష్టము అలా నడుస్తా ఆ డప్పులు అవన్నీ ఎంజాయ్ చేస్తూ. ఆ డప్పులు, ఆ సింగ్తో ఆ డ్యాన్స్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది.
వీళ్ళైతే డప్పులకి అసలు మామూలుగా ఎగరు. నెక్స్ట్ డే అయితే పాపం ఎంత పెయిన్స్ వస్తాయో కాళ్ళు అంటే ఆ టైంలో ఏం తెలియదు కానీ మెల్లమెల్లగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఎనర్జీ కోసం మా అన్నయ్య వాళ్ళందరూ మాకు కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా స్నాక్స్ లేదంటే ఇందాక లడ్డూలు పులిహోర అవి ప్యాక్ చేసాం కదా, అక్కడికి వెళ్ళి అడిగితే అవి కూడా ఇస్తారు. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. మాకు చాలా ఫేవరెట్ కూడా, అస్సలు మిస్ అవ్వాలనిపించదు. ఆ కోలాటం అవన్నీ చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క టైప్లో బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. షన్వి మీ అందరికీ తెలుసు ఎందుకంటే తన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, మీరు అందరూ చూశారు. అసలు ఎవరు అజయ్కి ఎంత భయంకర గౌతమ్ కోసం అది నెత్తి మీద వస్తారు. తను వీళ్ళందరూ అయితే కంటిన్యూ అది డ్యాన్స్ మొత్తం సూపర్ అనమాట. మామూలు డ్యాన్స్ వేరు, మాస్ డ్యాన్స్ వేరు. నాకు క్లాస్ డ్యాన్స్ కన్నా మాస్ డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. అయితే మేము ఈ టైంలో అది నాకు బాగుంది అనిపిస్తుందేమో. నార్మల్ టైంలో నేను ఎప్పుడు చూడను కానీ ఇదే అనమాట, ఇయర్కి ఒకసారి అనమాట ఇలాంటి మాస్ డ్యాన్సులు చూసేది, మళ్ళీ ఇలా రికార్డ్ ఇచ్చేటప్పుడు చూసేది. బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సింగ్తో వాళ్ళు కొట్టేటప్పుడు సింగ్తో వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. తరుణ్ ఎంతో ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదు, వాడు అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా వేస్తున్నాడు. అందరూ అలానే వేస్తున్నారు. తర్వాత ఏంటంటే వీళ్ళు హిట్కి లైటర్ పెట్టి అది తెస్తున్నారు. సిద్ధు అసలు స్టార్టింగ్ నుండి వేయలేదు, మధ్యలోకి వచ్చేసరికి వేసాడు. అందుకే స్టార్టింగ్ నుండి వేయలేదు, ఎప్పుడు స్టార్టింగ్ నుండి వేస్తాడు, బట్ ఈసారి వేయలేదు. ఇప్పుడైతే వేసాడు, ఒకసారి వేసాడు. సిద్ధు కూడా చాలా డిఫరెంట్గా, చాలా ఫన్నీగా, చాలా బాగా వేస్తాడు డ్యాన్స్ ఈ మా డప్పులకి. అంటే సింపుల్గా మా మనీ అన్నయ్య కూడా వేస్తారు. వాళ్ళు ఏంటంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ థింగ్. ఎందుకంటే ఇయర్కి ఒకసారి వస్తాయి. ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ ఊరేగింపులకు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అజయ్ అనమాట, అజయ్కి కోలాటం అవన్నీ ఏంటంటే జస్ట్ హాబీ కింద నేర్చుకున్నాడు. వాళ్ళు కొంచెం టయర్డ్ అయ్యారని చెప్పి ఇంకా అజయ్కి కూడా వేయాలనిపించి అజయ్ అయితే తీసుకున్నాడు. అజయ్ కూడా చాలా బాగా చేస్తాడు కోలాటం. హాబీ కింద కూడా ఒక థింగ్ని నేర్చుకున్నాడు. దట్స్ రియలీ వెరీ నైస్. నేనైతే అలా కాదు, నేను ఈ థింగ్స్లో నేను ఎక్కువగా ఫోన్లో మ్యాక్సిమం అన్ని థింగ్స్ నేర్చుకుంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకున్నాడు. కోలాటం కూడా నాకు చాలా ఇష్టం, బట్ నేర్చుకోలేదు. చూద్దాం, మేబీ ఐ విల్ ట్రై నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. చాలా బాగా వేశాడు అజయ్ కూడా. వాళ్ళు అసలు టైట్నెస్సే కనబడలేదండి. వాళ్ళు అంత బేబసంగా డ్యాన్సులు ఇవన్నీ చేసినా కానీ వాళ్ళు అసలు టైర్డ్ అవ్వలేదండి. దట్స్ రియలీ వెరీ నైస్. ఇంకా అజయ్ ఏంటంటే నన్ను అడిగాడు వీడియోలు ఖచ్చితంగా తీయవి అని. ఇంకా దానికైతే నేను ఫోన్ ముందే తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టేసి 100 ఎక్కే, అది కూడా ఎండింగ్కి వచ్చేసరికి ఒక 5కి దిగిపోయింది. అంత యూజ్ చేశాను నేను వీడియోస్ తీయడానికి. నాది ఫోన్ కొంచెం లో బ్యాటరీ దిగిపోతుంది. చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఇయర్కి ఒకసారి అనమాట, ఇయర్కి 2 times, మ్యాక్సిమం 2 times ఇంత బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఆర్ఎల్స్ 3 times అనమాట. బోత్ బ్రదర్స్ అనమాట, తరుణ్ అండ్ అజయ్, వీళ్ళిద్దరూ బ్రదర్స్. వాళ్ళిద్దరూ అయితే డప్పులు కొట్టారు. తర్వాత జస్ట్ కొద్దిసేపు టైం బాగుంటుంది అలా చేస్తే. తర్వాత ఈయనైతే మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారికి పోలేరమ్మకి పూజ చేస్తారు. ఆయన కరసామ అయితే చేశారు వాళ్ళు. ఓకే, అంటే అది కూడా మేము ఎంజాయ్ చేసాం. చాలా డిఫరెంట్ అనమాట. లాస్ట్ ఇయర్ ఏమో నా వేషాలు వేసుకుని వచ్చి వాళ్ళైతే చేశారు, ఇప్పుడేమో వీళ్ళు కరసామ, అది కూడా ఎంజాయ్ చేసాము. నైస్, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ప్రతి ఇయర్ ఒక డిఫరెంట్ వేలో మేము ఎంజాయ్ చేస్తాం. తర్వాత వీళ్ళు డప్పులు నార్మల్గా ఓన్లీ డప్పులు వాళ్ళని మాత్రమే కొట్టమని చెప్పారు. తర్వాత కోలాటం కంటిన్యూస్గా ఇది రన్ అవుతూనే ఉంటుంది, వాళ్ళు గ్యాప్ తీసుకోకుండా. ఈవెన్ దో వాటర్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు, అంత ఫాస్ట్గా మూవ్ అవుతూ అంత ఫాస్ట్గా చేయాలి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ బాంబులు వేల్చడానికి అయితే వచ్చేసాము. తరుణ్ ఇంకా మా బ్రదర్స్ కొంతమంది అయితే వెలిగించి వచ్చారు. సీఎం టపాకాయలు, స్కై షాట్స్, అది సీఎం 1000 వాళ్ళనో 100 వాళ్ళనో నాకు తెలీదు, బట్ అవి కూడా వెలిగించారు. వాళ్ళు భయం లేకుండా దగ్గరుండి ఎంత స్టైల్గా నడుచుకొస్తున్నారు చూడండి మా మనీ అన్నయ్య. అది ఏం భయం లేదు, అట్లా పెట్టాడు పేలుతుంది, అయినా కానీ అలానే సైలెంట్గా వచ్చేస్తున్నాడు. బట్ స్కై షాట్స్ కూడా చాలా బాగుంటాయి. మంచి అంటే ఎప్పుడో ఒకసారే కదండి పేల్చేది. మనము
ఎప్పుడో ఒకసారి అయినా కానీ ఎంజాయ్ చేయాలి కదా. దీపావళికి మేము ఇన్ని క్రాకర్స్ తెచ్చుకోము, వినాయక చవితికి. మా దీపావళికి అందరం గ్యాదర్ అవుతామో లేదో తెలియదు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు, చాలా రేర్గా మేము గ్యాదర్ అవుతాము. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా కజిన్స్ అందరితో మాట్లాడాము, సరదాగా మాట్లాడుకున్నాము, జోక్స్ వేసుకున్నాము, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మా అక్క వాళ్ళని కూడా వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేశాను. మన రిలేటివ్స్ కొంతమంది అంటే మన ఏజ్కి దగ్గర వాళ్ళు, మనకన్నా ఒక 10 years పెద్దోళ్ళు, వీళ్ళతో అయితే మనకి కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయగలం కదండి. ఇంకా పెద్దోళ్ళతో అంటే నార్మల్ ఎప్పుడు ఉండే కామన్. బట్ మన డిస్కషన్ అంటే ఈ యూత్ డిస్కషన్ మాత్రం చాలా డిఫరెంట్గా అండ్ ఫన్నీగా ఉంటుంది కదా. మేమైతే ఈ మాట్లాడుకోవడానికి సరదా మాట్లాడుకోవడానికి మాత్రమే ప్రతి ఇయర్కి ఒకసారి కలుస్తాము, సరదా జోకులు వేసుకోవడానికి ఒకరి మీద ఒకరం. అక్కడైతే లడ్డు వేలంపాట జరుగుతుంది. ఈ లోపు అయితే వినాయకుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాము. ఆవు పాలు, మజ్జిగ వీటితో అయితే అభిషేకం అయితే చేస్తున్నాము వినాయకుడికి. నాకు చాలా యాక్చువల్లీ ఈ మధ్యలో ఏంటంటే ఒక థింగ్ జరిగింది, వాన పడింది. బట్ ఆ వాన మామూలుగా మా ఊర్లో పడితే ఈజీగా 1 hour, మోర్ దెన్ 1 hour పడుతుంది. బట్ అసలు అలా పడి 2 minutesలో ఆగిపోయింది. దట్స్ రియలీ అమేజింగ్. ఇంకా అయితే తర్వాత సాంబ్రాణి ధూపం కూడా వేశారు వినాయకుడికి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ థింగ్స్ మాత్రం కొంచెం అమేజింగ్గానే అనిపించినాయి, అంటే పాలతో అభిషేకము అవి. తర్వాత ఏంటంటే ఆ తరుణ్ మీద వాళ్ళు ఫస్ట్ తరుణ్ గులాం కొట్టద్దని చెప్పి అరిసారు. వాళ్ళకి ఆ కోపం నన్నే అంటారని చెప్పి. బట్ బస్తా తీసుకొచ్చి నెత్తి మీద పోస్తాడు. యోగి చాలా రేర్గా వీడియోస్లోకి వస్తాడు, ఫస్ట్ చాలా రేర్గా. ఇప్పుడైతే హాయ్ చెప్పాడు, చాలా రేర్ యోగి రావడము. షీ ఈజ్ ఆల్సో మై బ్రదర్స్ సన్, అంటే అల్లుడు అవుతాడు తరుణ్. వాడికి గులాం కొట్టారు. అసలు నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా వీడియో కనబడాలని చెప్పి చేశాడు. తర్వాత అయితే ఇంకా వినాయకుడికి లాస్ట్లో ఇంకా హారతి అవన్నీ చేసి అయితే ఇంకా నిమజ్జనం చేసేస్తున్నాము. నిమజ్జనం అంటే అక్కడ చేస్తున్నారు, అన్నయ్య అయితే హారతి ఇస్తున్నారు. ఫస్ట్ అగరబత్తుల్ని ఒకసారి తిప్పాడు, అగరబత్తులతో ఒకసారి తిప్పి తర్వాత అయితే హారతి అయితే ఇచ్చారు అన్నయ్య. వాళ్ళందరూ నుంచున్నారు. ఫస్ట్ బొమ్మను తీసుకురావడం చాలా ఈజీగా వచ్చేసిందండి, బొమ్మ లోపలికి రావడం కానీ అంటే ఎక్కించేటప్పుడు అవన్నీ. బట్ బొమ్మను బయటికి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఒక 10 మంది కలిసి లేపారు. లోపలికి తీసుకొచ్చేటప్పుడు ముగ్గురు తీసుకొచ్చేసారు గుళ్ళోకి. బట్ బయటికి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం 10 మంది, అది కూడా అతి కష్టంగా జరిగింది. వినాయకుడు మీ అందరికి అర్థమై ఉంటుంది నేను చెప్పాలనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది వినాయకుడు. అప్పుడే 10 days అయిపోయింది. 10 days అసలు ఈ 10 days చాలా ఫాస్ట్గా గడిచినాయి. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఆల్రెడీ 10th day అండ్ నెక్స్ట్ డే మళ్ళీ గ్రహణం ఉంది, అన్ని రోజులు ఉంచకూడదు. ఇంకైతే బొమ్మని నిమజ్జనం చేసాము. వీళ్ళైతే డప్పులు కొడుతున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇట్స్ సో నైస్, we enjoyed a lot. Bye Ganpati, we will meet you in the next year compulsory.